నమస్కారం సాయిబాబు గారు. మీరు SSSగా బాగా బందరు ప్రజలకు సుపరిచితులు. అసలు SSS అంటే అర్థం ఏంటి? శ్రీ సత్య సాయిబాబు. ఓకే, మీరు చేసిన వృత్తి కానీ మీ యొక్క వ్యక్తిగత జీవితం మాతో పంచుకుంటారా? నేను సిద్ధంగానే ఉందండి. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ కాదండి, గీతాలికల్ లింగారెడ్డిపాలెం అనే గ్రామంలో పుట్టాను. అక్కడ కొన్నాళ్ళు చదువుకున్నాను. నా బాల్యం స్టడీ అంతా లింగారెడ్డిపాలెంలోనే చేశాను, గీతాలికల్ లింగారెడ్డిపాలెంలో. తర్వాత 1982లో మచిలీపట్నం రావడం జరిగింది. 1982 కాడి నుంచి మచిలీపట్నంలో ఒక మున్సిపల్ స్కూల్లో చదువుకుని ఆ తర్వాత హైనీ హై స్కూల్లో 10th వరకు చదివి కంప్లీట్ చేసి డిగ్రీకి వచ్చేసరికి, ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చేసరికి హిందూ కాలేజీకి వచ్చాను అనమాట. హిందూ కాలేజీలో డిగ్రీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి డిగ్రీ కూడా కంప్లీట్ చేసి ఇదే హిందూ కాలేజీలో మచిలీపట్నం DSR హిందూ కాలేజీలో లా చదవటం జరిగింది. లా నేను 1997లో కంప్లీట్ చేయడం. లా 1997లో లా కంప్లీట్ చేసిన తర్వాత నేను ట్రైనీగా ప్రముఖ న్యాయవాది అయిన పిల్లి ఆశేష అవతారం గారి దగ్గర జూనియర్గా చేరి ఆయన దగ్గర ఆయన చనిపోయేంతవరకు అంటే సుమారుగా ఆయన దగ్గర 13 సంవత్సరాల పాటు జూనియర్ న్యాయవాదిగా చేస్తూ లా వృత్తిలో ఉన్న మెళుకువలన్నీ తెలుసుకుని ఈ రోజున నేను ఇంత ఆఫీస్ పెట్టగలిగి ఈ స్థానానికి రాగలిగాను. కాబట్టి నేను ఈ స్థానంలో ఉండటానికి కానీ, నేను ఇంత న్యాయవాదికి వృత్తిని కొనసాగించడానికి కానీ, నేను ఇంత పేరు ప్రతిష్టలు సంపాదించడానికి కానీ నా వెనకాల ఉన్న తల్లిదండ్రులతో తర్వాత నా వెనకాల ఉన్న నా గురువు పిల్లి ఆశేషావతారం గారు. ఆయన ఇప్పుడు లేరు, చనిపోయారు. అయినా కానీ ఆయన స్మృతులని నేను అట్లా నమరు వేసుకుంటూ ఆయన దీంతోనే కలుపుతాను. ఈ రోజుకి నాకు ఆయన అంటే చాలా ఇష్టం. మచిలీపట్నం జనసేన అభ్యర్థిగా శాసనసభ్యుని ఎమ్మెల్యే టికెట్ కానీ లేకపోతే MP టికెట్ కానీ అవకిస్తారని చెప్పి పార్టీ నిర్మాణాత్మక దశలో ఉంది, అంటే ఇంకా నిర్మిస్తూ ఉంది. పార్టీ విధి విధానాలు జనాల్లోకి తీసుకెళ్తాం కానీ, పార్టీ సిద్ధాంతాలను జనాల్లోకి తీసుకెళ్తాం, పార్టీ నాయకుని యొక్క మనోభావాల్ని జనాల్లోకి తీసుకెళ్తూ ఎవరైతే జనాల్ని మెప్పించగలి, జనంలో ఆమోదం పొందగలి కృతకృత్యుడు అవుతారో అలాంటి వారిని గుర్తించి, అంటే నేను చెప్పేది ఏంటంటే పార్టీ కోసం ఆహర్నిశలు పార్టీ సిద్ధాంతాలను జనానికి తీసుకెళ్తూ పార్టీ మనోభావాలని, పార్టీ పాలసీస్ని ఫోకస్ చేస్తూ తిరిగే వాడిని గుర్తించి కష్టించిన వాడికి సీటు ఇవ్వటం అనేది జరుగుతుంది. జనరల్గా అన్ని పార్టీల్లో జరిగేది అదే అనుకుంటున్నాను. మా పార్టీలో మాత్రం 100కి 1000% జరిగేది అది. ఎటువంటి ప్రలోభాలకి పవన్ కళ్యాణ్ గారు లొంగుతారు అనేది కూడా అసత్యం. ఎవరు చెప్తున్నారు అది అని, కానీ అదంతా అబద్ధం అండి. కాబట్టి మాకున్న నాలెడ్జ్ని బట్టి, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి పార్టీ కోసం ఎవరైతే కష్టపడి ఆహర్నిశలు పనిచేస్తారో అలాంటి వారిని గుర్తించి వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు కానీ, MP టికెట్లు కానీ, ఇతరత్ర పదవులు కానీ ఇవ్వటం అనేది జరుగుతుందని మాకు వచ్చిన ఇన్ఫర్మేషను. అంతేగాని కోట్ల రూపాయలు ఆస్తుందని చెప్పి లేకపోతే ఇతరత్ర మాకు పలుకుబడి ఉన్నాయని అలాంటి వారిని గుర్తించి పార్టీ టికెట్లు అవ్వడం అనేది ఈ పార్టీ సిద్ధాంతం కాదు, ఈ పార్టీలో జరగని పని. మా నాయకుడు అలాంటి నాయకుడు కూడా. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ యొక్క ప్రభావం ఏ మేరకు ఉండొచ్చు అంటారు? ప్రస్తుతం ఉన్న పాలిటిక్స్లో మా నాయకుడికి ఉన్న మద్దతు కానీ, మా నాయకుడికి ఉన్న చరిష్మా కానీ, మా నాయకుడికి ఉన్న ఫెయిర్నెస్ కానీ, ఆయనకు ఉన్న హ్యుమానిటేరియన్ కానీ, సమస్యల పట్ల ప్రతిస్పందించే విధానం కానీ ఇప్పుడున్న నాయకుల్లో కానీ ఇప్పుడున్న పార్టీల్లో ఎక్కడా మచ్చు కనపడుతుంది. కాబట్టి కింగ్ మేకర్ అనేది రెండూ కాదు. మా నాయకుడే ఏకైక నాయకుడు. రాబోయే ఎలక్షన్లో 2019లో 175 సీట్లకి మా అంచనా ప్రకారం ఎంత హేంసంగా లెక్క వేసుకున్నా, పక్షం వేసుకున్నా 110 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం మా నాయకుడికే ఉంది. ప్రజలే నా జీవితం, ప్రజల కోసమే ఈ జీవితం అనే ఒక సిద్ధాంతంతో ముందుకు వచ్చిన వాడు మా నాయకుడు. ఇప్పుడున్న నాయకుల్లో అలాంటి చరిష్మా ఉన్నవాళ్ళు మాకేం అక్కర్లేదు, డబ్బు అక్కర్లేదు, మీకు సేవ చేస్తామని ఏ నాయకుడు అన్న గుండె మీద చేసి చెప్తారా? చెప్పలేదు. కానీ ఆయన అదే సిద్ధాంతాలతో ముందుకు వస్తున్నాడు అంటానికి ఉదాహరణ తిత్లీ తుఫాను వచ్చినప్పుడు వారం రోజుల పాటు
ఆ తిట్లీ తుఫాన్ ఏరియా బాధితులతో పాటు అక్కడే ఉండి వాళ్ళు పెట్టిందే తింటూ వాళ్ళు ఇచ్చిన నీళ్లు తాగుతూ వాళ్ళ కోసం శ్రమించి ఆయన శ్రమించేదే కాకుండా తనకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరిని మీరు కష్టపడి వీళ్ళని కూడా ఈ తిట్లీ తుఫాన్ బాధితులను ఆదుకుని వాళ్ళని ఒడ్డుకు చేర్చండి అని పిలుపునిచ్చిన ఏకైక నాయకుడు మా నాయకుడు. భారతదేశంలోనే 3వ మున్సిపాలిటీగా అవతరించిన మన మచిలీపట్నం ఇప్పటికి కూడా జిల్లా కేంద్రంగా చాలా మందికి తెలియదు. అంటే అభివృద్ధిలో ఆ స్థాయిలో వెనకబడి ఉంది. అందుకు కారణం ఏమంటుంది అనుకుంటారు? అలాగే మీ యొక్క సలహాలు సూచనలు ఏమంటారు? ఇది భారతదేశంలో 3వ మున్సిపాలిటీ కాదు, సెకండ్ మున్సిపాలిటీని బ్రిటిషర్స్ అయ్యారు. ఇది ఫస్ట్ బాంబే, సెకండ్ మచిలీపట్నం. కాబట్టి భారతదేశంలో 2వ అప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. ఏంటయ్యా మారిందంటే 1977 కాడి నుంచి నేను మచిలీపట్నాన్ని బాగా క్లీన్గా అబ్జర్వ్ చేస్తాను. నా అబ్జర్వేషన్లో తెలియదు ఏంటంటే ఇదివరకు 40 క్యాండిల్ బల్బులు ఉండే రోడ్లకి అవి పోయి ఈ లైట్లు వచ్చినాయి. ఇప్పుడు ఎల్ఈడి లైట్లు. పాకలు ఉన్నవాళ్ళు పాకలు తీసి రేగుల చెట్లు వేసినారు. రేగుల చెట్లు ఉన్నవాళ్ళు డాబాలు కట్టారు. డాబాలు ఉన్నవాళ్ళు 2 అంతస్తు బిల్డింగ్ వేశారు. అభివృద్ధి అని చూపిస్తున్నారు రాజకీయ నాయకులు. ఎంత అభివృద్ధి చెందింది, ఇది చేసాం అది చేసాం. వాళ్ళు చేసింది ఏమీ లేదు. ప్రజలు ఎవడకాళ్ళే కష్టపడి వాళ్ళు సంపాదించిన విధానాన్ని డబ్బు జాగ్రత్త పెట్టుకుని మనం ఈ జీవన విధానం ఈ విధంగా పెరిగితే ఈ విధంగా బతకాలి అనే ఒక నిశ్చయంతో బతుకుతున్నారు. కానీ రాజకీయ పరంగా ఎటువంటి అభివృద్ధి జరగలేదు నాకు తెలిసినంత ఈ మచిలీపట్నం. ఎందుకు చెప్తున్నానంటే అండి, మచిలీపట్నంలో అభివృద్ధి అనేది ఎప్పుడు జరిగింది అని చెప్పడానికి, ఎప్పుడు జరుగుతుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్పిన. మచిలీపట్నంలో ఏనాడైతే ఒక ఫ్యాక్టరీ కానీ ఒక కంపెనీ కానీ ఇండస్ట్రియల్ కంపెనీస్ కానీ పెట్టిన నాడు, అంటే ఎంప్లాయ్మెంట్ అనేది చూపించిన నాడు మచిలీపట్నం అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనేది నా ముఖ్య ఉద్దేశం. మచిలీపట్నం అభివృద్ధికి మీరు ఇచ్చే సలహాలు కానీ సూచనలు కానీ లేకపోతే మేనిఫెస్టోలో ఎటువంటి హామీలు పెడితే బాగుంటుంది అని చెప్పి మిమ్మల్ని అడిగితే మీరేం సూచిస్తారు? బందరు అనేది అభివృద్ధి చెందిన ఒక పల్లెటూరు. ఆ విషయం బందరు ప్రజలు బాధపడినా కానీ బాధపడినా కానీ పల్లెటూరు అంటే ఇది ఒక పల్లెటూరు వాతావరణం. ఎందుకు చెప్తున్నానంటే బ్రిటిషర్స్లో ఇది కృష్ణా జిల్లాకి హెడ్ క్వార్టర్గా ఉండేవి. అలాంటి కాంతులు వెరజిల్లిన ఈ మచిలీపట్నం ప్రస్తుత పరిస్థితుల్లో ఒక స్కెల్టన్గా మారిపోయింది. ఎందుకంటున్నానంటే స్కెల్టన్ అని ఎందుకంటున్నానంటే కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్ మచిలీపట్నం. కలెక్టర్ ఇక్కడ ఉండడు. ఆయన వారానికి ఒకసారి ఇక్కడికి విజిట్ చేస్తాడు. విజిట్ చేసి ఇక్కడ పరిస్థితులను చూసి విజయవాడ ఉంటాడు. ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ బందర్లో ఉండేది ఇదివరకు. అన్ఎంప్లాయీస్ ఎవరైనా సరే ఎంప్లాయీ 10th క్లాస్ అవ్వగానే ఎన్రోల్ అవ్వడానికి కానీ ఇంటర్మీడియట్ అవ్వగానే ఎన్రోల్ అవ్వడానికి కానీ ప్రస్తుతానికి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ కూడా షిఫ్ట్ అయిపోయింది. బందర్లో జిల్లా కోర్టు విడిపోవడం అనేది ఎప్పుడు జరగల. కానీ గత 5 సంవత్సరాల క్రితం బందర్లో ఒక పార్ట్ జిల్లా కోర్టు విడిపోయి గుడివాడలో ఒక జిల్లా కోర్టు పెట్టారు. దీంట్లో ఒక మొక్క విడల్చి. అలాగే బందర్లో పలు విభాగాలు రేపో మాపో తరలిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ విషయాన్ని ప్రజలు ఏనాడైతే కనిపెట్టి జాగృతతో ఉంటారో మన బందర్ని మనం కాపాడుకోగలం. ఆ విషయాన్ని ప్రజల్లోకి వెళ్ళకోకుండా ప్రజల్లో ఒక రకమైన అలజడిని సృష్టిస్తూ పరిపరి విధాలుగా బందరు ఇదిగో ఈరోజు మా పెద్దదైపోతుంది, రేపు పెద్దదైపోతుంది, హైవే వస్తుంది, ఇలాంటి చిట్చాట్ కబుర్లు చెప్తూ బందరు ప్రజలను మోసం చేస్తారే కానీ బందర్లో ఇంటర్నల్గా జరిగే ఈ యొక్క ఆఫీసు తరలింపులు కానీ కోర్టుల తరలింపులు కానీ కొత్త కోర్టులు రాకుండా ఆగిపోయే విధానం కానీ ఎవరికి తెలియకుండా చేస్తున్నారు. అవన్నీ నిలుపుదల జరిగిన నాడే బందర్ అనేది చాలా అభివృద్ధి జరిగింది. మళ్ళీ బ్రిటిష్ టైంలో ఏ విధంగా ఉందో ఆ టైంలోనే కలెక్టర్ గారు ఇక్కడ ఉండటం, అలాగే కోర్టు ఫంక్షనింగ్స్ కానీ ఇతర కంపెనీలు ఏమైనా ఎస్టాబ్లిష్ చేసి పెద్ద వాళ్ళు రానివ్వటానికి వాళ్ళు కంపెనీలు పెడతానికి కానీ జరిగిన రోజున బందర్ అభివృద్ధి. 2019 ఎన్నికలకి మీ యొక్క బాధ్యతలు ఏంటి? రేపు ఎన్నికలకి ఏ విధంగా జనసేన పార్టీ తరఫున మీ యొక్క బాధ్యతలు ఏ విధంగా ఉండొచ్చు? లీగల్ కన్వీనర్, పార్లమెంట్ లీగల్ కన్వీనర్ అనే ఒక బాధ్యత నాకు చెప్పారు. ఆ బాధ్యతని
బరువైన బాధ్యత అయినప్పటికీ కూడా నా యొక్క శక్తి సామర్థ్యాల మీద నమ్మకం ఉండి నాకు నా మీద ఎంత నమ్మకం, వాళ్ళకి కూడా నా మీద నమ్మకంతో నాకు ఈ బాధ్యత చెప్పారు కాబట్టి బాధ్యతని నేను సఫలీకృతం అవుతాననేది ఒక నమ్మకం. 2, నా యొక్క బాధ్యతలను నిర్వర్తించడంలో నేను ఎంత కృతకృత్యుని అవుతానో, ఎంత సఫలీకృతం అవుతానో చాలా గౌరవప్రదంగా, ఎటువంటి దీనికి తావివ్వకుండా, పక్షపాతానికి తావివ్వకుండా నేను చేయగలుగుతాను, చేస్తాను, చేసి చూపిస్తానని మాత్రం చెప్పాను. జనసేన పార్టీని జనాల్లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారు? అంటే మేనిఫెస్టో కానీ విధి విధానాలు కానీ ఏ విధంగా జనాల్లోకి తీసుకెళ్తాం? మీరు చెప్పిన కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి? ఇవాళ జనతారంగం నిర్వహించాం, ప్రతి ఇంటికి వెళ్ళాము. గృహిణి అనే వాళ్ళకి గ్యాస్ బండ్ ఇస్తామని, ఒక గ్యాస్ బండ్ అంటే 9 సంవత్సరాలకు 9 గ్యాస్ బండ్లు అని. 2, స్కాలర్షిప్లు కానీ హాస్టల్ వసతి కానీ అన్ని కులాల వాళ్ళకి కలగజేస్తామని ఒకటి, చాలా మంచి విధానం అది. 3, మా నాయకులు వారు చెప్పింది ఏంటంటే రేషన్ విధానాన్ని అరికడతాను. రేషన్ విధానం ఏంటి మీరు అనుకోవచ్చు, రేషన్ విధానం తీసేయటం ఏంటి, 2500 నుంచి 3500 ఇవ్వటం ఏంటి అని. రేషన్ విధానాన్ని ఎందుకు తీసేస్తాను అన్నారంటే, రేషన్ ఇస్తున్నాము అని చెప్పి సబ్సిడీ మీద 27 రూపాయలకి బియ్యం కొంటున్నారు. కేజీ బియ్యం 27 రూపాయలకి పర్చేజ్ చేసి గవర్నమెంటు దాన్ని 26 రూపాయలు మేము బనాయించి రూపాయికి మీకు ఇస్తామని చెప్పి, రూపాయి వదిలి చేస్తామని చెప్పి ఇస్తారు. ఆ కొనుగోలు చేసి ఇచ్చే బియ్యం మేము జనతరంగు కార్యక్రమంలో, ఇంటింటికి జనతరంగ కార్యక్రమంలో తిరుగుతూ ఉండగా చాలామందిని అడిగాం, అమ్మ మీకు ఇచ్చే రూపాయి బియ్యం వాడుతున్నారా, తింటున్నారా, పని చేస్తున్నాయా అంటే, కొంతమంది ఏమో కోళ్ళకి మేత వేస్తున్నామని, కొంతమంది ఏమో వాటిని పిండిలాగా పట్టించి ముగ్గులో కలుపుతున్నామని, కొంతమంది ఏమో గేదెలకి దానాలాగా వాడుతున్నామని చెప్పారు. మళ్ళా కొంతమంది అయితే అసలు ఆ రూపాయి బియ్యాన్ని మళ్ళీ స్టోర్ వాడికి 5 రూపాయలకి 6 రూపాయలకి ఇచ్చి వాళ్ళకి ఇచ్చేస్తామని, ఇలా 5 రూపాయలు 6 రూపాయలకి తిరిగి ఇచ్చిన ఈ బియ్యాన్ని మళ్ళీ స్టోర్ వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని 27 రూపాయలకి ఆడికి సబ్సిడీ మీద చూపిస్తూ అదే బియ్యాన్ని మళ్ళీ ఇస్తారు. ఈ విధంగా కొన్ని కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుంది. ఈ స్కామ్ని కంట్రోల్ చేయాలంటే అసలు ఎందుకు ఆ స్కామ్ అంత సబ్సిడీ చూపిస్తున్నాం ఎందుకు, ఇట్లా నాసిరకం బియ్యం ఇవ్వటం ఎందుకు, నాసిరకం కందిపప్పు ఇవ్వటం దేనికి, నీళ్ళ కిరసనాయిలు ఇవ్వటం దేనికి, దాని బదులు 2500 నుంచి 3500 రూపాయల వరకు అంటే ఆ ఫ్యామిలీకి ఎంతవరకు వస్తుందో దానికి సంబంధించి ఆ డబ్బు అనేది వాళ్ళకే ఇస్తే వాళ్ళకి నచ్చిన బియ్యం వాళ్ళకి నచ్చిన స్టోర్లో వాళ్ళకి నచ్చే విధంగా కొనుక్కుని ఆహారం తీసుకుంటారు. దాని మూలంగా ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. మనిషి ఆరోగ్యవంతుడైన రోజునే అభివృద్ధి కూడా జరుగుద్ది. మనిషి అనారోగ్యం అయితే అభివృద్ధి ఎప్పుడూ కుంటుపడుతుంది. కాబట్టి ఆ సిద్ధాంతాన్ని తెలిసిన నాయకుడు కాబట్టి ఈ 2000 నుంచి 500 నుంచి 3500 వరకు ఇస్తానని చెప్పారు. ప్రతి పేదవాడు అన్ని కులాల్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి హాస్టల్ వసతి కలగజేస్తానని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ ఎందుకు అది చెప్పారంటే, పర్యావరణ పరిరక్షణ అని మనకి కోస్టల్ ఏరియా ఇదంతా ఆల్మోస్ట్ శ్రీకాకుళం నుంచి ఇటు నెల్లూరు అటు వరకు ఈ ఏరియా అంతా మనకి సుమారు ఎన్నో లక్షల హెక్టార్ల భూమి మడాడు. ఆ అడవులన్నింటినీ నరికేసి చెరువులుగా మార్చారు. అసలు అలా మార్చడం మూలంగా ఈ తుఫాన్లు, ఈ అలజడులు, ఈ కారణాలు రైతులు నష్టపోవడాలు జరుగుతుంది. కాబట్టి పర్యావరణ పరిరక్షణ అనే కార్యక్రమం ఎందుకు పెట్టినా అంటే, ఇక మా అధికారంలోకి వస్తే మడాడుల్ని సాధ్యమైనంత వరకు రక్షిస్తాం, పర్యావరణాన్ని గ్రీనిష్గా మార్చడానికి ప్రయత్నిస్తాం. దాని మూలంగా ఆరోగ్యకరమైన వాతావరణం డెవలప్ అయ్యి ప్రతి మానవుడు కొద్దిగా ఆరోగ్యపరంగా మంచి హెల్తీగా ఉంటే దాన్ని సంపాదించిన దాంట్లోనే సరైన ఆహారం తీసుకుని బతుకుతాడని మా మెయిన్ ఆరోగ్యము, విద్య, వైద్య, ఆరోగ్యం అనేది మా మెయిన్ ఉద్దేశం. కాబట్టి మేము ఆ 3 సిద్ధాంతాల మీద కూడా బాగా ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. ఆయనకున్న నీతి నిజాయితీలతో ఈ జనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయనకి పట్టం కడతాం అనేది సత్యం. ఆ కట్టే విధానంలో ఏదో 20 సీట్లు 30 సీట్లు లేకపోతే 50 సీట్లతోనో లేకపోతే హంగు కోసం కాదు. ప్రజలకు అందరికీ తెలుసు, అందరూ ఒక నిర్ణయంతో ఉన్నారు. ఆ కట్టే విధానం 100 నుంచి 120 సీట్ల వరకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మరి మచిలీపట్నంలో గెలిచిద్దంటారా? 120 సీట్లలో మచిలీపట్నం కూడా ఒక సీటే నేను చెప్పేది. కాబట్టి ఆ 120 సీట్లు మిగతా అడగచ్చు మీరు, మిగతా 55 సీట్లు ఏమైపోతాయి.
మిగతా 50 సీట్లు అన్నీ ఒకసారికే గెలిస్తే కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి కొంత తెలిసేసాకు ఉంటారు కాబట్టి, ఎందుకంటే అక్కడ బలమైన నాయకులు నీతి నిజాయితీతో పనిచేసిన నాయకులు అన్ని పార్టీల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు గెలుస్తారు. ఈ 120 సీట్లు మాత్రం మేము కైవసం చేసుకుంటాం అనేది జరిగి తీరుతుంది. 2019లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరుగుతుంది. ఇదండి 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ 110 నుంచి 120 సీట్లు ఖచ్చితంగా సాధిస్తుందని చెప్పి బలంగా విశ్వాసం చెప్తున్నారు మచిలీపట్నం పార్లమెంట్ లీగల్ కన్వీనర్ శ్రీ సిద్దినేని సాయిబాబు గారు. ప్రముఖ న్యాయవాది అయినప్పటికీ మీ విలువైన సమయాన్ని మా పవర్ న్యూస్ వీక్షకుల కోసం సమయం కేటాయించినందుకు ఎన్నో ధన్యవాదాలు సార్.